హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డే 2 ఆఫ్ మై కేరళ ట్రిప్. ఇదైతే మున్నార్ బాల్కనీ నైట్ వ్యూ. ఈ వీడియో అయితే మొత్తం వ్యూ చూపిద్దామనే తీసాను. డిఫరెంట్ టైమింగ్స్లో మొత్తం సన్ అయితే పైకి వచ్చేంత వరకు, సన్ రైజ్ అయినంత వరకు. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ న్యూ కంటెంట్ క్రియేటర్కి సపోర్ట్ చేయడం, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వ్యూ చాలా బాగుంది కదా. సన్ అయితే మనకి ఇప్పుడు కంప్లీట్గా క్లియర్గా కనిపిస్తుంది. మేము ఈ హోటల్ తీసుకోవడానికి కారణం కూడా వ్యూ పాయింటే. ఈ హోటల్ నేమ్ వచ్చేసి సిల్వర్ క్యాస్కేడ్. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే బాల్కనీ ఉంటుంది. బాల్కనీ ముందు ఇలా పూల్ ఉంటుంది. పూల్ ముందు వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. దానికోసం తీసుకున్నాం. బట్ ఏంటంటే వీళ్ళకి త్వరగా సమ్మర్ స్టార్ట్ అవుతుందంట జాన్ నుంచి. దానివల్ల వాటర్ అయితే అస్సలు లేవు. వాటర్ ఉన్నప్పుడైతే చాలా బాగా అనిపిస్తుంది. వ్యూ పాయింట్ ఇదంతా మనకి క్లియర్గా కనిపిస్తుంది. నేను తర్వాత త్వరగా రెడీ అయిపోయి మనం పైన బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాం. బ్రేక్ఫాస్ట్ తినేసాక వ్యూ మొత్తం చూడడానికి వెళ్తున్నాం. మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యేసరికి 9:30 అయింది. అప్పుడే వర్కర్స్ కూడా వచ్చేసారు, వర్క్ చేసుకుంటున్నారు. చూడండి చిన్న కనిపిస్తున్నారు కదా, వాళ్ళ వర్క్లో బిజీగా ఉన్నారు. ఇదంతా టాటా టీ పౌడర్ ఉంటుంది కదా, వాళ్ళదంట. మొత్తం వాళ్ళే తీసేసుకున్నారంట మ్యాక్సిమం పార్ట్ అంతా. అవి టీ ఆకులు కూడా మనం టచ్ చేయకూడదంట. అందుకనే నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను. మొత్తం సెక్యూరిటీ ఫుల్గా ఉంటుందంట. ఎవరైనా కేరళ రావడానికి ప్లాన్ చేస్తే మాత్రం నవంబర్ అండ్ డిసెంబర్ అయితే చాలా మంచి టైం అంట. ఈ టైంలో రాకూడదు. చాలా లాంగ్ జర్నీ తర్వాత ఫైనల్లీ వీఆర్ హియర్ ఎట్ ద టాప్ స్టేషన్. ఇదే మున్నార్లో హైయెస్ట్ వ్యూ పాయింట్. చాలా హైట్గా ఉంటుంది. అండ్ ఇది ఎక్కి చూస్తే మొత్తం క్లౌడ్స్, హోల్ మున్నార్ అంతా కనిపిస్తుంది. బట్ మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము వెళ్ళేసరికి మొత్తం ఫాగ్తో అసలు మాకేం కనిపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, కరెక్ట్గా మంచి టైం వచ్చేసి నవంబర్ అండ్ డిసెంబర్. మేము ఫెబ్లో వచ్చాము కాబట్టి సో బ్యాడ్ లక్. వ్యూ పాయింట్కి వచ్చినా సరే మాకు వ్యూ కనిపించలేదు. దీని ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇది తమిళనాడు అండ్ కేరళ బోర్డర్లో ఉంటుంది. ఎక్కువగా మోస్ట్లీ ఇక్కడ తమిళ్ పీపుల్ ఉంటారు. అందరూ తమిళ్ వాళ్ళు ఉంటారు. అక్కడ లోకల్ వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళకి బోత్ తమిళ్ అండ్ మలయాళం వస్తుందంట. వావ్ కదా. అండ్ నాకైతే తమిళనాడు కూడా వెళ్ళాను. వావ్, ఒకే ట్రిప్లో రెండు స్టేట్స్ కవర్ చేసినట్లుగా అనిపించింది. ఇది నాకు చూస్తే మోస్ట్లీ అరకులానే అనిపించేది. సేమ్ చుట్టూరు చిన్న షాప్స్లో పెట్టారు. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. బట్ కాస్ట్లీ కూడా. ఒక్కొక్కటి 9,000, 10,000, 16,000 అలా ఉన్నాయి. మొత్తం హ్యాండ్మేడ్ క్రాఫ్ట్ ఐటమ్స్, చాక్లెట్స్, వైన్స్, స్పైసెస్, కేరళ స్పైసెస్, ఇలాగా చిన్న చాలా షాప్స్ ఉన్నాయి. బట్ చాలా కాస్ట్లీగా కూడా ఉన్నాయి. ఏం కొనుక్కోవడానికి అయితే మాకు అవ్వలేదు. వెళ్తున్న దారిలో అప్పుడే పండించిన ఫ్రెష్గా ఉన్న క్యారెట్, రాడిష్, బీట్రూట్ అండ్ బ్రాకలీ కూడా ఉన్నాయి. మేము కొంచెం కొనుక్కున్నాము. అండ్ పక్కనైతే వ్యూ చాలా బాగుంది. క్లౌడ్స్, మౌంటైన్స్, ఆ గ్రీనరీ నాకైతే చాలా బాగా అనిపించింది. కొంచెం వీడియో తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి అనదర్ వ్యూ పాయింట్. ఇక్కడ వాళ్ళ ట్రెడిషనల్ లాగా మనకి ఇలా తయారు చేసి ఫోటోషూట్ చేస్తారు. ఫొటోస్ అయితే బాగా వచ్చాయి. ఇది ఆల్రెడీ మేము ఇన్స్టాగ్రామ్లో చూసి ఇలా చేయించుకున్నాము. ఇక్కడ మేమే కాదు, చాలామంది స్టూడెంట్స్ వచ్చారు. సేమ్ అలాగే ఫోటోషూట్ చేయించుకుంటున్నారు. బోత్ మలయాళీస్ అండ్ తమిళనాడు నుంచి కూడా వచ్చారు, తమిళ వాళ్ళు. అండ్ మనం నెక్స్ట్ వచ్చేసి అనదర్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాము.
ఇది మినీ టీ గార్డెన్ లాగా, ఇది కూడా ఫోటోషూట్ కోసం చాలా చిన్న ప్లేస్, ఫోటోషూట్ కోసం మొత్తం చేశారు టీ గార్డెన్. దీంట్లోకే మాకు ఎంట్రన్స్ ఉంది, చాలామంది ఫోటోషూట్ చేయడానికి వచ్చారు. ఇది టీ ఫ్యాక్టరీ. దీని ఫుల్ వీడియో మొత్తం నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. చాలా బాగుంటుంది, మొత్తం టీ ప్రాసెస్ మొత్తం, మేకింగ్ ప్రాసెస్ మొత్తం ఆ వీడియోలో మీరు చూడొచ్చు. అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది ఏంటి అంటే, ఇంత గ్రీనరీ, క్లౌడ్, హిల్స్, అన్నిటి మధ్యలో చిన్న స్కూల్ ఉంది. చిన్నది కాదు, చాలా పెద్ద స్కూలే. వాళ్ళు చాలా లక్కీ కదా, ఇంత మంచి వ్యూ చూడడానికి హెవెన్లా ఉంటుంది. ఇంత మంచి వ్యూ మధ్యలో ఉన్న స్కూల్. నెక్స్ట్ టీ ఫ్యాక్టరీ చూడడం కోసం ఎంట్రన్స్ టికెట్ తీసుకుంటున్నాం. క్యూలో వెయిట్ చేస్తున్నారు మా హస్బెండ్. అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ వీడియో మొత్తం చూసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే లాస్ట్ వరకు చూసారో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ.